క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ సాయంకాల సమయంలో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి ఈ యొక్క బైబిల్ స్టడీలో ఈరోజు మన యొక్క ధ్యానాంశము అబ్రహాము చరిత్ర నుండి సున్నతి నిబంధన గురించి మనము స్టడీ చేస్తాము. ముందుగా చిన్న ప్రార్థన మనము చేసుకుని ముందుకు సాగదాము. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ప్రత్యేకించి అబ్రహాము విశ్వాస జీవితంలోంచి నా ప్రభ అనేకమైనటువంటి సత్యాలు నా ప్రభు మేము ధ్యానిస్తున్నాము. ఈరోజు మేము ధ్యానం చేసేటువంటి అంశం తండ్రి అబ్రహాంతో చేసినటువంటి సున్నతి నిబంధన గురించి నా ప్రభ మేము ధ్యానిస్తుండగా ఈ యొక్క అంశాన్ని నా ప్రభ మేము వివరించుకునేటువంటి జ్ఞానాన్ని, శక్తి మాకు దయచేయండి. దానిలో ఉన్నటువంటి ఆత్మీయ అర్థాన్ని మేము అర్థం చేసుకుని ఆ ప్రకారంగా మేము మా జీవితాలను మలుచుకునేటువంటి శక్తి మాకు దయచేయమని కోరుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాంకు 99 ఏండ్లు వయసు వచ్చినప్పుడు యెహోవా ఆయనకు ప్రత్యక్షమై ఆయనతో అంటున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుకొనుచు నీవు నిందారహితుడివై ఉండుమని అంటూ ఉన్నాడు. అప్పుడు అబ్రహాము అతనికి సాగిలపడి నమస్కారము చేశాడు. దేవుడు అబ్రహాముతో చేసినటువంటి ఆ వాగ్దానాలు మరలా ఆయన ఒకసారి రిపీట్ చేస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, మొదటిగా నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని కనుక నీ పేరు అబ్రాము అనబడదు, అబ్రహాము అనబడును అన్నాడు. 17వ అధ్యాయము 5వ వచనంలో మనము చదువుకున్నాం. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రహాము అనబడను. రెండవదిగా, నీకును నీ తరము వారికి కనానును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి ఉన్నాను అని అంటాడు. 8వ వచనం చదువుతున్నాం. నీకును నీ తర్వాత నీ సంతతికి నీవు పరదేశమై ఉన్న దేశమును అనగా కనానును దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడినై ఉందునని అతనితో చెప్పారు. ఇక్కడ అంటున్నాడు, నీకును నీ తరము వారికి కనానును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి ఉన్నానని అన్నాడు. తర్వాత 3వ వాగ్దానంగా అంటున్నాడు, వారికి దేవుణ్ణి ఉందును అన్నాడు. ఈ 3 వాగ్దానాలు మరలా ఇక్కడ దేవుడు అబ్రహాంకు రిపీట్ చేస్తున్నాడు. ఆయన పేరు ఇక్కడ అనేక జనములకు నిన్ను తండ్రిగా నియమించి తిని, అనేక జనములకు నిన్ను తండ్రిగా నియమించి తిని. ఇక్కడ నియమించి తిని దేవుడు చెప్పినట్టు గొప్ప వాగ్దానము. ఆయన అనేక రాబోయేటువంటి రోజుల్లో నిన్ను అనేక జనములకు నువ్వు తండ్రి అవుటకు నేను నిన్ను నియమించి ఉన్నాను అని జరగబోయేదాన్ని ఆయన ఇక్కడ ముందుగానే డిసైడ్ చేసి నేను నిన్ను నియమించి తిని అని అంటూ చెప్తున్నాడు. అదే ప్రకారంగా కనానును నీకును నీ సంతతి వారికి నిత్య స్వాస్థ్యముగా నేను ఇస్తున్నానని చెప్తూ, 3వదిగా నేను నీకు దేవుడినై ఉందును అంటున్నాను. వారికి నేను దేవుడినై ఉన్నాను. ఇది చాలా గొప్ప వాగ్దానం. పైన చెప్పినటువంటి 2 వాగ్దానాల కంటే కూడా నేను వారికి అనగా నీ సంతానానికి దేవుడిగా ఉంటానని దేవుడు చెప్పినట్టు గొప్ప వాగ్దానము. ఈ 3 వాగ్దానాలు దేవుడు పదే పదే అబ్రహాముకు రిపీట్ చేస్తూనే ఉన్నాడు.
ఆ విధంగా 12వ అధ్యాయంలో ఉంది, 15వ అధ్యాయంలో ఉంది. ఆ వాగ్దానాలను మరలా ఇక్కడ దేవుడు ఆయనకు రిపీట్ చేసినప్పుడు అబ్రహాము ఎంతో వినయంతో ఆయనకు సాగిలపడ్డాడు. ఈ యొక్క వాగ్దానాలను ఆయన నమ్మినాడు, విశ్వసించాడు. అందుని బట్టి ఆయన దేవునికి సాగిలపడినట్టుగా ఇక్కడ వాక్యంలో రాయబడి ఉంది. తర్వాత దేవుడు అబ్రహాముతో ఒక నిబంధన చేస్తున్నాడు. ఇది ఈరోజు మన ప్రాముఖ్యమైన అంశం. ఏంటి ఆ నిబంధన అంటే సున్నతి నిబంధన. ఆ నిబంధన గురించి మనము 10వ వచనము 11వ వచనంలో చదువుకున్నట్లయితే అక్కడ క్లియర్ గా దేవుడు అబ్రహాముతో చేసినటువంటి నిబంధన ఏంటో మనం తెలుసుకోవచ్చు. చూడండి, నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి మధ్య మీరు కైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలెను. అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును. ఈ యొక్క నిబంధన ఆయన చాలా క్లియర్ గా చెప్తున్నాడు. చూడండి పిల్లరా, నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి మధ్య మీరు కైకొనవలసిన నా నిబంధన ఏంటంటే మీలో ప్రతి మగవాడు మీ యొక్క గోప్యాంగపు చర్మానికి సున్నతి జరిగించుకోవాలి. ఈ యొక్క సంస్కారం, సున్నతి సంస్కారాన్ని తప్పకుండా మీలో పొందాలి అని ఇక్కడ దేవుడు ఇది దేనికి సూచనగా ఉందంటాడు? ఇది నాకును నీకును మధ్య నిబంధనకు ఒక సూచన. ఒక సూచన ఈ సంస్కారాన్ని మీరు జరిగించాలని అంటాడు. తర్వాత ఆయన ఇంకా కొంచెం దాని గురించి విస్తరించి మాట్లాడుతూ 8 దినముల వయసు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడును నీ సంతానము కాని అన్యుని వద్ద వెండితో కొనబడినవాడును నీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందాలి అని చెప్తున్నాం. అంటే 8 సంవత్సరములు వయసు కలిగినటువంటి ప్రతి మగవాడు నీ ఇంట పుట్టినవాడనైతేమి, అలాగే నీవు వెండితో కొనబడిన వాడైతేనేమి, ప్రతి ఒక్కరు కూడా ఈ సున్నతి సంస్కారాన్ని తప్పకుండా పొందాలి. ఆ విధంగా మీలో 13, 14 వచనాలు చూస్తే ఆయన ఒక ఖండితమైన ఆజ్ఞ కూడా అక్కడ చెప్తున్నాడు. నీ ఇంట పుట్టినవాడును నీ వెండితో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలను. అప్పుడు నా నిబంధన మీ శరీరం అందు నిత్య నిబంధనగా ఉంటుంది. మీరు ఎప్పుడైతే సున్నతిని పొందుతారో అప్పుడు అది మీ శరీరంలో ఇది నాకు సూచనగా నిత్య నిబంధనగా గుర్తుగా ఉంటుందని చెప్తున్నాడు. 14వ వచనం గమనిస్తే సున్నతి పొందని మగవాడు అనగా ఎవరి గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడదో అట్టివాడు తన జనుల నుండి కొట్టివేయబడును. వాడు నా నిబంధనను మీరి ఉన్నాడని అబ్రహాముతో అనెను. చూడండి, మీలో ఎవరైతే ఇక తన గోప్యాంగపు చర్మములకు సున్నతి చేయించుకోవడం అట్టివారు నా జనములో నుంచి వారిని కొట్టివేయవలను అని ఖండితమైనటువంటి ఆజ్ఞ ఇప్పుడు దేవుడు అబ్రహాముతో చేస్తున్నాడు. సరే, ఇప్పుడు అసలు సున్నతి అంటే ఏమిటి? సున్నతి సంస్కారాన్ని ఎందుకు దేవుడు కోరుకున్నాడు? దాని యొక్క విశేషాన్ని గురించి మనము ధ్యానించుకున్నాం. అసలు ఈ సున్నతి అనగా ఆయనది దేవుడు వారికి చెప్పిన సూచన, వారి యొక్క సూచనగా ఒక గుర్తుగా వారి యొక్క శరీరం ముందు అది జరిగించాల్సినట్టుగా సంస్కారంగా ఆయన చెప్తారు. వారి యొక్క గోప్యాంగపు చర్మమునకు సున్నతి సంస్కారాన్ని ప్రతి మగవాడు జరిగించుకోవాలని అక్కడ చెప్తున్నాడు. అయితే ఎందుకు ఈ సంస్కారాన్ని దేవుడు కోరుకున్నాడంటే, ఒకటి, సున్నతి అన్ని విషయాలలో దేవునికి విధేయతకు చిహ్నంగా ఉంటుంది. అంటే ఎవరైతే సున్నతి పొంది ఉంటారో వారు అన్ని విషయాల్లో దేవునికి విధేయులుగా
ఉంటున్నారు అనే దానికి ఒక విధేయతకు చిహ్నం, అంటే గుర్తుగా. అందుకని దేవుడు ఆ సున్నతిని కోరుకుంటున్నాడు. రెండవదిగా, ఒక ఒప్పందం ద్వారా తన ప్రజగా గుర్తింపు పొందాలి. అంటే ఒక ఒప్పందం అంటే దేవుని యొక్క ఆజ్ఞకు విధేయులుగా ఉంటాము, ఆయన మాట వింటాము అనేటువంటి ఒక ఒప్పందం, ఒక నిబంధన చేసుకోవడం, ఒక గుర్తుగా ఇక ఈ సున్నతి కార్యక్రమం అనేటువంటి, అనగా ఒక యూదుడిగా వారు గుర్తింపు పొందడం అనేది ఇందులో దేవుడు చేర్పించినటువంటి గొప్ప అంశంగా మనం గమనించవచ్చు. మూడవది, పాత జీవితాన్ని తొలగించుకోవడం. తమ యొక్క పాత జీవితానికి ఛేదించుకోవడం, అంటే తీసివేసేసుకోవడం అనేది, ఈ మూడు విషయాలు ఈ సున్నతిలో ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. అందును బట్టి దేవుడు సున్నతిని కోరాడు. మొదటిది విధేయతకు చిహ్నంగా ఉంటుంది. రెండవది, దేవుని ప్రజగా ఒక గుర్తింపు సున్నతి అనేది సూచనగా ఉంటుంది. మూడవది, పాపాన్ని ఛేదించుకోవడం. ఈ మూడు విషయాలు ఈ సున్నతిలో ఉన్నట్టుగా, అందుని బట్టి దేవుడు సున్నతిని కోరుకున్నట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. సరే పిల్లరా, సున్నతి అనేటువంటిది ఇది బాహ్య సంబంధమైనదా, ఆత్మ సంబంధమైనదా, ఆచార సంబంధమైనదా? కేవలము ఇది దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే ఇది ఆత్మ సంబంధమైనది. సున్నతి అనేది ఆత్మ సంబంధమైనదిగా ఆయన చెప్తా ఉన్నాడు. అందుకు ఇది సూచనగా మనం గుర్తించాలి. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 16వ వచనం గమనిస్తే, కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయములకు సున్నతి చేసుకుని ఇక మీదట ముష్కరులు కాకుండుడి. చూడండి, మీరు సున్నతి లేని మీ హృదయములకు సున్నతి చేసుకుని, శరీరము అది శరీర సంబంధమైన సున్నతి, కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు మీ హృదయానికి సున్నతి చేసుకోవాలి. అనగా ఆ పాపాన్ని మీ హృదయంలోంచి ఛేదించేయాలా, తీసివేయాలా. విశ్వాసానికి, విధేయతకు, నమ్మకత్వానికి, పాప క్షమాపణకు గుర్తుగా మీ హృదయాలకు సున్నతి చేసుకోండి, ముష్కరులుగా ఉండకండి అని ఇక్కడ దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. గమనించండి, అదే ద్వితీయోపదేశకాండంలో 30వ అధ్యాయము 6వ వచనంలో కూడా చూసినట్లయితే, మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయములకు నీ సంతతి వారి హృదయములకు సున్నతి చేయును. చూసారా, ఇది కూడా మనము దేవునికి లోబడుటకు నీ హృదయమునకు నీ సంతతి వారి హృదయమునకు సున్నతి చేయండి అంటారు. మనం దేవుని ఆజ్ఞకు లోబడి ఆయనకు విజయులుగా ఉండే విధంగా అది మన హృదయాలకు ఆయనే సున్నతి చేస్తాడు, ఆయనే సున్నతి చేయును అని ఇక్కడ రాయబడి ఉంది. చూడండి దేవుని బిడ్డలారా, ఇందుని బట్టి మనం గమనించాల్సింది ఏంటంటే, సున్నతి అనేటువంటిది శరీరానికి చేసుకున్నప్పటికీ అది హృదయ సంబంధమైనది, ఆత్మ సంబంధమైనదిగా మనం ఇక్కడ భావించాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. దీనినే అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతూ ఆయన అనేక రకాలుగా దీని గురించి చెప్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనంలో ఆయన అంటున్నాడు, మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారికి అందరికీ అతడు తండ్రి యొక్కట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలన ఆయన నీతికి ముద్రగా సున్నతి అను గుర్తు పొందెను. అబ్రహాము తను నమ్మిన వారికి అందరికీ ఆయన తండ్రి యొక్కట వలన, అందుని బట్టి ఆయన నీతికి ముద్రగా సున్నతి అనేటువంటి గుర్తు
ఆయన పొందాడు. అంటే దేవుని వాక్కు పట్ల నమ్మకము, నమ్మకం ద్వారా కలిగేటువంటి నీతి న్యాయాలకు ఇది తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి నీతికి ఆ యొక్క నీతిని ఆయన ప్రదర్శిస్తూ ఉన్నట్టుగా ఇక్కడ అబ్రహాము ఆయన గుర్తుగా ఆయన శరీరమందు సున్నతి అనేటువంటికి ఆయన గుర్తును పొందాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా నమ్మకత్వాన్ని గురించి నీతి న్యాయాలకు గుర్తుగా సున్నతి పొందాలి అని అపోస్తులైన పౌలు గారు వివరిస్తూ ఉన్నారు. ఆ ప్రకారంగానే రెండవదిగా ఆయన అంటాడు, దేవుని ప్రజలుగా ఉండేందుకు సమ్మతించి ఆయన స్వరం వింటామని చేసే ఒప్పందం ఇది. వాస్తవానికి దేవుని ప్రజలుగా మనం ఉంటామని సున్నతి చేసుకోవడం అంటే దాని అర్థం ఏంటంటే దేవుని ప్రజలుగా ఉంటామని సమ్మతించి అందుకు ఒప్పందంగా ఈ సున్నతిని పొందుతాడు. అయితే కేవలము ఇది ఆచారంగా దీన్ని ఆచరించడం వల్ల వచ్చే విశేషం ఏమి లేదు. అంటే ఆచారంగా శరీరంలో సున్నతి పొందినంత మాత్రానగా దేవునికి విధేయులుగా ఉంటామనేటువంటిది లేదు. అది ఆచారప్రదమైందైతే అది నిష్ప్రయోజనకరంగా ఉంటుంది. అది నిజంగా ఆత్మ సంబంధమైనది అయినప్పుడు అది మనకు ప్రయోజనంగా ఉంటుంది. అబ్రహాము చూడండి, అసలు అబ్రహాము సున్నతి పొందక మునిపే దేవుడు అతన్ని పిలుచుకున్నాడు. సున్నతి తర్వాత ఆయనకు సున్నతి అనేటువంటిది ఒక గుర్తు మాత్రమే, జస్ట్ సింబాలిక్ మాత్రమే. ఎందుకని మన అందరం ఆయన ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం కాబట్టి మనందరి నిమిత్తం ఆయన కూడా ఒక గుర్తు పొందాడు. అంతేగాని అసలు ఆల్రెడీ ఆయన సున్నతి లేకముందే దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకున్నాడు, పిలుచుకున్నాడు. విశ్వాసులకు తండ్రిగా చెప్పాడు, అనేకులకు జనములకు తండ్రిగా నియమించను అన్నాడు కదా అక్కడ. అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ జరిగిపోయింది, పాస్టర్స్ లో వెళ్ళిపోయింది. ఆల్రెడీ ఆయన విశ్వాసులకు తండ్రిగా దేవుడు నియమించేసేసాడు అనమాట. వాగ్దానం సంపూర్ణంగా నెరవేర్చబడింది. కాబట్టి దేవుని బిడ్డల ఇక్కడ సున్నతి అనేది కేవలం గుర్తు మాత్రమే, ఓన్లీ సింబాలిక్ మాత్రమే. అది ఈయన యోధుడు అని చెప్పడానికి మాత్రమే. అందుకే అంటాడు, బాహ్యములకు యూదులైన వాడు యూదుడు కాదు, ఆత్మ సంబంధమైన వాడే యూదుడు. అనగా యూదులైనంత మాత్రాన వారందరూ కూడా దేవునికి విధేయులని కాదు. కేవలం సున్నతి పొందినంత మాత్రాన వారు దేవునికి విధేయులని కాదు. ఎవరైతే అంతరంగంలో సున్నతి పొందుతారో వారు మాత్రమే దేవునికి విధేయులుగా వారు ఉన్నట్లుగా మనం ఇక్కడ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాం. పౌలు చెప్తున్న మాట ఏంటంటే కేవలం ఆచారాన్ని ఆచరించడం ద్వారా ఎటువంటి విశేషము గొప్పతనము లేనే లేదు. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 28-29 వచనాల్లో ఆయన దీని గురించి ఇంకొంచెం బాగా స్పష్టంగా చెప్పాడు. 28-29 వచనాలు. బాహ్యములకు యూదులైన వాడు యూదులు కాడు. ఇందాక నేను చెప్పాను, బాహ్యములకు అంటే శరీర సంబంధమైనది. ఇప్పుడు శరీరానికి సున్నతి పొందినాడు ప్రతి ఒక్కడు యూదుడు. సున్నతి పొందినంత మాత్రాన వాడు యూదుడుగా. ఎవరు యూదుడు ఇక్కడ అంటే బాహ్యములకు యూదులైన వాడు యూదుడు కావాలంట. శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. శరీరంలో ఉన్నటువంటి బాహ్యమైన కనిపించేటువంటి సున్నతి అనేటువంటిది అదే సున్నతి కాదు. అయితే 29వ వచనం, అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. అంతరంగం అనగా హృదయానికి ఎవరి హృదయానికైతే సున్నతి జరిగిందో వాడే యూదుడు. అంతరంగమందు యూదుడైన వాడే. ఇక్కడ వీళ్ళందరూ ఏమిటో సున్నతి పొందిన వాళ్ళందరూ యూదుడు. సున్నతి లేని వాడు యూదేతడు. అది వాళ్ళ లెక్క, అది గుర్తు. అందుకో గుర్తు కోసం అది దేవుడు నిబంధన, నా ప్రజలు కాదు, చూసన్ పీపుల్ అని పదే చెప్తున్నారు. ఎన్నిక చేయబడి జనాంగం అని చెప్పాడు కదా. అందుకోసంగా అక్కడ గుర్తు కోసంగా వారికి చెప్పాడు. అయితే దాన్ని ఆయన వివరిస్తూ అంతరంగమందు యూదులైన వాడే యూదుడు గాని బాహ్యములకు యూదులైన వాడు యూదుడు కాదు అని ఇక్కడ వాక్యం ద్వారా స్పష్టంగా ఆయన లేఖనాల్లో రాయించి ఇచ్చాడు. ఇక్కడ చూడండి, అంతరంగమందు యూదులైన వాడు యూదుడు కాదు, మరియు సున్నతి హృదయ సంబంధమైనది, ఆత్మ ఎందు జరిగినదే గాని అక్షరముగా కలిగింది కాదు. అక్షరార్థంగా కాదు, లిటరల్ గా కాదు. ఇది కేవలము బాహ్య సంబంధమైనది కాదు. ఇది కేవలం అంతరంగము, హృదయ సంబంధమైంది. ఈ సున్నతి అనేటువంటిది అంతరంగం అనేది హృదయానికి సంబంధించింది. సున్నతి శరీరాలు ఆచరిస్తున్నాం,
ఊరికే సింబాలిక్ గా తెలుసు. ఇప్పుడు బాప్తిజం కూడా అంతే కదా. బాప్తిజం తీసుకున్నాం అంటే అర్థం ఏంటి? అది గుర్తుగా. అయితే ఎప్పుడు మారు మనసు నూతన పరచబడి నువ్వు బాప్తిజం తీసుకున్నప్పుడు అది కరెక్ట్ గా ఉంటుంది. అలా కాకుండా నువ్వు మారు మనసు పొందకుండా కేవలం ఆచారానికి మాత్రమే తీసుకుంటే దాని ప్రయోజనం ఉండదు కదా. ఆ ప్రకారంగానే ఇక్కడ సున్నతి అనేటువంటిది ఎవరి హృదయానికి చేయబడే సున్నతిగా ఉండాలి కానీ కేవలం అది నామకార్థంగా గుర్తుగా మాత్రం ఉండకూడదని ఇక్కడ వాక్యం ద్వారా తెలుసు. అయితే ఇప్పుడు ఆయన అంటున్నాడు, కానీ ఈ సంస్కారము జరగకపోతే ఒక వ్యక్తిలో నమ్మకం లేనట్లు లెక్క. సంస్కారంగా పెట్టింది ఒక సంస్కారంగా క్రియ, ఒక కార్యక్రమం. ఇది జరగలేదనుకో దాని అర్థం ఏంటి? ఆ వ్యక్తిలో దేవుని పట్ల నమ్మకం లేదు, విధేయత లేదు, లోపించినట్టుగా గుర్తించి ఆ ప్రజల నుంచి అతన్ని ఏం చేయాలా? కొట్టివేయాలా, అంటే తొలగించాలా, దేవుని ప్రజల నుంచి వాడిని తీసివేయాలని అంటాడు. చూడండి 14వ వచనంలో అంటాడు. 14వ వచనంలో అంటాడు, సున్నతి పొందని మగవాడు అనగా ఎవరి గోప్యాంగచరమున సున్నతి చేయబడదో అట్టివాడు తన జనములో నుండి కొట్టివేయబడను. అంటే ఎవరి గోప్యాంగపు చర్మము సున్నతి చేయబడదు వాడు దేవుని ప్రజలుగా గుర్తింపు లేదు అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ ఆత్మీయంగా మనం అర్థం చేసుకుంటే ఎవరైతే ఒక వ్యక్తి లో నమ్మకం లేకపోతే, దేవుని పట్ల విశ్వాసం లేకపోతే, దేవుని ఒడంబడిక పట్ల విధేయత లేకపోతే, లోపిస్తే ఆ ప్రజల నుంచి వారిని ఏం చేయాలంట? తొలగించాలి. అదేమంటే దేవునిపై నమ్మకం ఉంచి ఆ ప్రకారం నడుచుకోవడమే సున్నతి. అంటే దేవునిపై నమ్మకం ఉంచి ఆ ప్రకారంగా నడుచుకోవాలి, వాడిని ఆ యొక్క జనాభా నుంచి, ఆ ప్రజల నుంచి కొట్టివేయాలి అని తాత్పర్యం. ఆ విధంగా సున్నతి నిబంధన గురించి మనం ఈ రోజు గౌరవించుకుంటాం. అయితే ముగింపుగా మీకు తెలియజేస్తాను, దేవుడు అబ్రహాముకు చెప్పినటువంటి ఆ ప్రకారంగానే ఆయన ఆ దినమందే దేవుడు చెప్పినట్లుగా ఆయన జరిగించాడు. చూడండి 23వ వచనం గమనించుకుందాం. 23వ వచనం, అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇష్మాయేలును, తన ఇంట పుట్టిన వారందరినీ, తన వెండితో కొనబడిన వారందరినీ, అబ్రహాము ఇంటి మనుషులలో ప్రతి వారిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి గోప్యాంగ చర్మమున సున్నతి చేసెను. దేవుడు చెప్పినట్టుగా ఆ యొక్క అబ్రహాము ఆ యొక్క సున్నతి సంస్కారాన్ని జరిగించాడు. కనుక పిల్లారా, సున్నతి అనేటువంటిది దేవుడు చెప్పినటువంటి నిబంధన. దేవుని ప్రజగా ఆయన పట్ల నమ్మకము, విధేయత కలిగి జీవించాలి. పాపాన్ని తొలగించుకొని వారు దేవుని ప్రజలుగా ఉండాలి అనే దానికి సూచనగా నిబంధన అబ్రహాంతో చేశాడు. అది మనతో కూడా దేవుడు చేస్తున్నాడు. అంటే మనము కూడా దేవుని పట్ల ఆయన ప్రజగా ఉండడానికి ఇష్టపూర్వకంగా దేవుని వాగ్దానాలని నమ్ముతూ, విశ్వసిస్తూ, దేవుడితో మనం నిత్య ఒడంబడిక చేసుకుంటూ దేవుని ప్రజగా ఉంటామని మనం ఆయనతో ఒక ఒప్పందాన్ని చేసుకుంటూ మనలో నుంచి మనం పాపాన్ని తొలగించుకుంటూ ముందుకు హృదయ సంబంధమైనటువంటి ఆ యొక్క సున్నతి పొందిన వారమై ఈ లోకంలో మనము జీవించాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడి యొక్క వాక్య భాగం దీవించి ఆస్వాదించి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయో, ఆయన కుమారుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క కృపయో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, శాంతి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరి మీద ఉండును గాక. ఆమేన్.